అమ్మా, నీ పేరేంటి? నా పేరు వెంకటమ్మ. వెంకటమ్మ. వెంకటమ్మ, నీ వయసు ఎంత? 70. 70 ఏళ్ళు ఉంటాయా? 70 ఏళ్ళ పైన ఉంటాయా? నేనేం లేకుండా 70 ఏళ్ళు ఉంటాయి. సరే, ఏం పని చేస్తుంటావు నువ్వు? పొలాల పని చేస్తాను. పొలాల్లో పని చేస్తున్నావు. సరే, పొలాల్లో ఏం చేస్తుంటావు? వరి పొలం, కందులు, పెసళ్ళు, వరి, కందులు, పెసర్లు, మినుములు, మినువులు, తెల్లజొన్నలు, తెల్లజొన్నలు, పచ్చజొన్నలు, ఆ, పచ్చజొన్నలు, కూరగాయలు, కూరగాయలు. సరే. వంకాయలు, సరే. కూర. అయితే నువ్వు కూడా పొలంలో పనికి వెళ్తావా? పోతాము. అంటే పొలం కౌలుకు తీసుకుని చేస్తున్నారా? మీ సొంత పొలమేనా? సొంత పొలం. సొంత పొలమే. సొంత పొలమే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 30 ఎకరాలు. 30 ఎకరాలు. అబ్బో, 30 ఎకరాలు పొలం పెట్టుకుని పొలంలో పని చేస్తున్నావు నువ్వు. సరే, అయితే అసలు శ్రీమంతురాలివి చెప్పాలంటే నిజంగా. ఏం పని చేస్తావు పొలంలో? పొలంలో ఏమి ఇప్పుడు చేత కాదు, మేడ మీద కూర్చుంటే కూలోళ్ళు చేస్తారు. కూలోళ్ళు చేస్తావు, వాళ్ళతో చేయిస్తుంటావు, చేపిస్తావు. నువ్వు కూడా ఇంతకుముందు పని చేసేదానివా పొలంలో? ఏమేం చేసేదానివి? నాటు పెట్టినాము, నాటు పెట్టేదానివి, కలిసినాము, ఇక గింజలు ఎదబెట్టినాము. అన్ని పనులు చేస్తావు. ఎన్నింటికి లేస్తావు రోజు పొద్దున నువ్వు? 4 గంటలకు లేస్తాం. 4ంటికి లేస్తావు. 4 గంటలకు లేచి వంట చేస్తాం. వంట చేస్తావు. ఇంకా ఇక వంట చేసి స్నానం చేసి పొలానికి వెళ్ళిపోతాం. పొలాలకి పనిలోకి వెళ్ళిపోతావు. మరి ఈ వయసులో కూడా నువ్వు ఇప్పుడు మీ అమ్మాయి ఇక్కడ పనిచేస్తుంది మా దగ్గర. మీ అమ్మాయి పనిచేస్తుందని నువ్వు వచ్చినావు. వచ్చి ఇంట్లో పని చేసినా అని చెప్పినావు. ఇంట్లో ఏమేమి పని చేసినావు ఈరోజు? ఇంట్లో అన్నం చేసినాం, టమాటా చారు, బట్టలు ఉతికేసినాం, నీళ్లు పట్టావు, బయట వచ్చావు. ఎన్నింటికల్లా? 9ంటికల్లా ఇక్కడికి వచ్చేసావు. ఇంట్లో పని చేసుకుని ఇక్కడికి వచ్చి మళ్ళీ బాసాన్లు, మస్తు హాస్టల్ బాసాన్లు అంటే చిన్నగా ఉండవు, అన్ని బాసాన్లు దోమినావు. ఇన్ని బాసాన్లు దోమినాక కూడా నీకు ఇంకా కూడా ఓపిక ఉంది. ఓపిక ఉందా? మరి ఏం తింటున్నావు ఇంత ఓపిక రావడానికి? ఏం తింటామమ్మా, ఒక్క పూట నేను తినేది. ఒకటే పూట తింటున్నావు? ఒకటే పూట. ఏం తింటావు ఒక్క పూట? రొట్టె, అన్నం. అన్నం కొద్దిగా 2 రొట్టెలు తింటా, అంబలి తాగుతావు. నీ మైండ్ కూడా అంత బాగా పనిచేస్తుంది. నీ మైండ్ అంత బాగా పనిచేయడానికి కారణం ఏమంటావు? అన్ని ఆలోచన చక్కగా చేస్తున్నావు. ఇది వేయాలమ్మా, అది వేయాలి, ఇది వేస్తే బాగా రుచి వస్తుంది, అది వేస్తే బాగా రుచి వస్తుంది అని చెప్తున్నావు. ఈ ఈ ఈ వయసులో వాళ్ళు మా అప్పుడు పుట్టుంటే ఈ వయసులో వాళ్ళు అసలు ఏం చేత కాకుండా ఏదో ఒక రోగాన పడిపోతుండే. ఇప్పుడు నువ్వు ఇంత బాగా చేస్తున్నావు. నీ మైండ్ కూడా అంత చురుగ్గా పనిచేస్తుంది. అన్నీ చెప్తున్నావు అంటే నీ మైండ్ కూడా అంత బాగా ఎట్లా పనిచేస్తుంది అంటావు? చూడమ్మా, నాకైతే ఏమి బీపీ లేదు, షుగర్ లేదు. బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. కడుపు నిండా పొద్దుగాల 9 గంటలకు ఒక రొట్టెగానే తింటినంటే సాయంత్రం దగ్గర పని చేయొచ్చు. సాయంకాలం దాకా పని చేస్తావు. అంత ఓపిక ఉంటుంది నీకు. పెట్టేటోళ్ళు లేరు అసలు. నేను చేసుకోవాలి, తినాలి. నువ్వే చేసుకుంటావు, నువ్వే తింటావు. నీకు చేసే వాళ్ళు కూడా లేరు. చిన్నగా ఉంది ఆ పిల్ల. చిన్న పాప ఉంది, మనవరాలు. నీకేమనిపిస్తుంది? జీవితం నీకేం నేర్పించింది? ఈ వయసులో కూడా పని చేసుకోవాలి. నువ్వు చెప్పేది కూడా మాకు కూడా ఏం చెప్తున్నావు, మీ మనవళ్ళకి కూడా ఏం చెప్తున్నావు? పని చేసుకోవాలి, కష్టపడాలి, మైండ్ వాడాలి అని చెప్తున్నావు. ఎందుకు అట్లా చెప్తున్నావు చెప్పు? మనం చేసుక తినకుంటే మనని ఎవరు దగ్గర పిలవరు. కష్టపడి చేసుకొని సంసారం పెద్దగా చేసుకున్నాడు. 10 మందిలో మంచిగా ఉండాలి. ఆడ మనిషి ఉండదు, రమ్మను ఒక పని అవుతుందని చెప్పాలంటే. అదే, నువ్వు ఎవరిని కూడా ఇబ్బంది పట్టవు. నీ పని నువ్వు చేసుకుంటావు. పని తక్కువ ఇచ్చినా కూడా ఎక్కువ చేయాలని ఆలోచిస్తావు. ఇప్పుడు నాకు మంచిగా చారు చేసి పెట్టినావు, కావాలంటే పచ్చిపులుసు చేసి పెట్టినావు. ఇదంతా కూడా అసలు ఆలోచన మీదనే ఆధారపడి ఉంది. నీ ఆలోచన అంత మంచిగా ఎట్లా ఉన్నది? ఇప్పుడు మా సొంటోళ్ళు అనుకో, ఎవరన్నా వచ్చి చెయ్యమంటే మాకు టైం లేదు, మేము చెయ్యము, మా పని మాదే అంటారు. ఎందుకు అనకూడదు అట్లా? అంటే మనం చూడమ్మా, మనిషి ఒక భవనం. నా ఇంటికి వచ్చింది తల్లి, నాకు ఇంత చెప్పింది, చేసింది. మేము చచ్చిపోయినా కూడా ఆ మనిషి మాకు ఇట్లా చెప్పిండనప్ప అని మంచితనం ఉండాలి. చెడ్డగా ఉండరాదు. ఎవరికి వచ్చినా ఒక రొట్టె ధర్మం చేయాలి. లేవు ఇంట్లో అంటే ఒక గిద్దెడు ఇయ్యాలి తిన్నికే. అది నడిచింది నా పద్ధతి. అట్లా నడవబట్టికే నువ్వు ఇట్లా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా నువ్వు పెట్టినావు, చేసినావు, నీకు ఉన్నంతలోనే ఉన్నావు మంచిగా. ఇంత బాగా నడిపించుకున్నావు, సంసారాన్ని నడిపించుకున్నావు, పిల్లల్ని మంచిగా సాకుంటున్నావు. ఇప్పుడు కూడా వాళ్ళకి మంచిగా చెప్తున్నావు, నువ్వు మంచిగా చెప్తున్నావు. ఇట్లా ఉండాలమ్మా, అట్లా ఉండాలని చెప్తున్నావు. అవునా?
అంతే. నాకు 4 గంటలకు ఎవరైనా లేవాలి, ఆడపిల్ల మగ పిల్లలు లేచి పని చేయాలి. 4ంటికి ఇప్పుడేమో మేము అది నేర్చుకోవాల్సి వస్తుంది. 4ంటికి లేవాలి అంటే క్లాసెస్ విని బ్రహ్మముహూర్తంలో లేస్తే ఇట్లుంటది అట్లుంటది అని ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ ఎవరు లేస్తున్నారు 4ంటికి? ఈ రోజు రేపు పిల్లలు ఎవరైనా లేస్తున్నారు? మీ మనవాళ్ళు ఎవరైనా లేస్తారా 4ంటికి? అందరినీ లేపుతుండను. నువ్వు వచ్చిన తర్వాత అందరినీ లేపుతున్నావు. పోతుండారు పనుల. 4ంటికి లేస్తే ఏంటి? ఇక 4ంటికి ఇక్కడ ఏం పనులు చేసుకుంటారు అక్కడ. కానీ మేమైతే పొద్దుగాల లేచి నా కొడుకు 4 గంటలకు లేస్తాడు. లేచి పొలం దొడ్డిపోతాడు, ఎట్లా పెండ తీస్తాడు, ఇట్లా మేత వేస్తాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, స్నానం చేస్తాడు, మళ్ళీ చేనుకి వెళ్తాడు. ఎక్కడ ఆగే పని లేదు, పని చేసుకోవడమే, రెస్ట్ అనేది లేదు. బయట ఒకరితో కూర్చునేది లే, నిలబడేది లే, మా పని మేమే. మీకు సెల్ ఫోన్లు కూడా లేవు, ఆ బాధ కూడా లేదు. ఇప్పుడు మాకంటే సెల్ ఫోన్లు ఉన్నాయి. నిమిషం కూర్చున్నామంటే సెల్ ఫోన్లో 10 ఒక 5 నిమిషాలు సెల్ ఫోన్ చూద్దాం అనుకుంటాం, కానీ గంట సెల్ ఫోన్ తోటే కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో చూపించేవి అట్లా చూపిస్తుంటున్నారు. వాటిపైన మాకు డొపమైన్ హిట్స్ అనేవి వస్తున్నాయి. దానివల్ల మేము సెల్ ఫోనే పట్టుకుని కూర్చుంటున్నాము. మీరు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మంచిగా ఉన్నారు అంటే మీ ఆరోగ్యమే మీకు ఐశ్వర్యం. అవునా? అంతే కదా. ఏమంటే ఒకటి నాకు కళ్ళు కొంచెం కనిపించట్లేదు సరిగ్గా, అంతే తప్ప నీకు ఇంకే బాధ లేదు. ఆ కళ్ళకు కూడా నువ్వు ఏదో ఒకటి చూపించుకున్నావు అంటే అది కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు, వయసుతో వచ్చిన ప్రాబ్లమే తప్ప నీకు నరాల వయసుగా నీకు బలహీనత ఏ రకంగానూ లేదు. చక్కగా తింటున్నావు, చక్కగా ఉంటున్నావు, మంచిగా చెప్పే వాళ్ళకి చక్కగా చెప్తున్నావు. అది పొద్దున లేచి ఏం చేయాలో చెప్పు. భూమాతకి మొక్కాలి. ఎందుకు మొక్కాలి భూమాతకి? బలమే తల్లి, గుత్తి మంచిగా పెట్టు. అది బలం ఇయ్యాలి, బుద్ధి ఇయ్యాలి, మాకు మంచిగా ఉంచాలి అని చెప్పి అడగాలి, మొక్కాలి. ఇంత ప్రతిరోజు అది చేయడం వల్ల మన ఎనర్జీ అనేది చాలా పెరుగుతుంటుంది. మేమేమో ఎనర్జీ అంటాం ఈరోజు రేపు. మీకు అవేం చెప్పలేదు ఎవరు, అయినా కూడా మీకు అలా పెద్దల ద్వారా తెలుసుకొని మీరు ప్రతిరోజు ఆ పని చేస్తూనే ఉంటారు. అది సరే అమ్మా, చాలా మంచి విషయాలు చెప్పావు. ఈ విషయాలన్నీ నేను యూట్యూబ్లో చేసి నేను పెడతాను. నేర్చుకునే వాళ్ళు మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అందరం మాలాంటి వాళ్ళం నేర్చుకుని ముందడుగు వేస్తేనే అది మంచిగా అవుతుంది అందరికీ కూడా. అది ఇంత మంచిగా ఆరోగ్యంగా ఉన్నావు, పని చేసుకుంటున్నావు, పొలం పని చేయిస్తున్నావు, నీ దగ్గర డబ్బు లేనట్టు కూడా లేదు. అన్ని ఎకరాల డబ్బు ఉంటే కూడా నువ్వు మీ అమ్మాయి దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ అవసరమైతే ఇక్కడ పని చేస్తున్నావు, 10 మందికి పెట్టాలంటున్నావు, విధానాలు తెలుసు అన్నీ నీకు. ఇంకా అంతకన్నా ఏం కావాలా జీవితానికి? అంతేనా? ధర్మం పెద్దది. మనం పొలాలకు వచ్చింది ఇప్పుడు మా ఒక్క మంది ఎక్కువ వస్తారు కల్లాలు చేయడానికి, వాళ్ళకంతా నేను పెడతాం. అది అంత పెడుతుంటారు, మొక్కిపోతారు. అది వాళ్ళది మీకు వస్తుంటది. వాళ్ళు మొక్కుతుంటారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని మొక్కినందుకు వాళ్ళది మీ అది అది ఈరోజు రేపు ఎవరు చెప్పాలి ఇట్లా? మనమే ఇప్పుడు భూతల్లికి మొక్కాలంటున్నావు, మరి మనం కూడా కడుపులో పిల్లల్ని మోస్తున్నాము భూతల్లి లాగానే. అంటే భూతల్లి మనందరినీ మోస్తుంది కాబట్టి ఆమె తల్లిలాగా, మనం పిల్లల్ని మోస్తున్నాం కాబట్టి మనం కూడా భూతల్లి లాగానే. మనకి కూడా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, తట్టుకునే శక్తి ఉండాలి. ఇప్పుడు మనం భూతానికి కష్టం చేస్తే పంట అంటే మనం తింటుంది, మన కడుపులో కూడా పిల్లలు పెట్టిండ్రంటే వాళ్ళని చిన్నగా పోయి పెద్దగా చేస్తాం, అన్నం పెడతాం, స్నానం చేపిస్తాం, మంచిది బుద్ధి మంచిగా చెప్తాం. అదే మరి బ్రహ్మదేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మనమే పుట్టిస్తున్నాం. అంతేనా? మనమే పుట్టిస్తున్నాం, మనమే సాకుతున్నాము, మనం తింటున్నాం, 10 మందికి పెడుతున్నాం. కాబట్టి విష్ణుమూర్తి మనలోనే ఉన్నాడు. బ్రహ్మ విష్ణు శివులు ముగ్గురు మనలోనే ఉన్నారు. అంతే కదా? ఎంత బాగా చెప్పినావు అంటే. అప్పటి అసలు నువ్వు చదువుకున్నావా? ఏమన్నా చదువుకున్నావా? 2-3 చదువుకున్నావు కానీ మరి నీకు అంత జ్ఞానం అనేది ఉంది చూడు. చాలా విశేషం అమ్మ. తెచ్చుకోవాలి మైండ్ అంటే నీకేం తెలుసు? నెత్తి మంచిగా తెలుసుకున్నాలి, బుద్ధి మంచిగా పెట్టుకున్నాలి. తిన్నం పప్పు అంటే తినబుద్ధి అయితలేదు. ఒకనాడు టమాటా చారు, ఒకనాడు పచ్చి పులుసు, ఒకనాడు పచ్చడ యాదో చేసుకొని దాన్ని దినం జరుపుకోవాలి. అంతే, వెరైటీగా చేసుకుని తినాలంటావు. బయటకెళ్ళి ఇప్పుడు ఈ రోజు రేపు అందరు హోటల్కి వెళ్ళి తింటున్నారు, బయటనే తింటున్నారు. అది మంచిగా కాదు.
మనం వండుకుని మనం తింటే మనం వండుకున్నది మన ఒంటికి పడుతుంది, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. ఆ హోటల్ అయితే పైసలు మనం సామాన్ తెచ్చుకుంటే కడుపు నిండా తింటాం, కడుపు నిండా తింటాము. అది ఒకటే పూట తింటాం, మళ్ళీ ఇంటికాడ అన్నం తింటాం. అంతే కదా. చాలా బాగా చెప్పావు. మైండ్ 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 గురించి ఇంకేమైనా చెప్పు, నీకు తెలిసిన విషయాలు. ఏం చెప్పను. మైండ్ ఎందుకు బాగా ఉంచుకోవాలి? ప్రశాంతంగా ఉండాలి. నిదానం మంచిది, నిదానం మంచిది. కోపం ఎక్కువ మంచిది. కోపం అస్సలు మంచిది కాదు. నెగిటివ్ ఎమోషన్స్. కోపం ఎక్కువ ఉంటే అన్ని చెడిపోతాయి. కోపం ఎక్కువ ఉంటే మొత్తం చెడిపోతుంది ఏదన్నా కూడా. ఒకరు కోపం కూడా తెప్పిస్తారు మనకు, కానీ తెప్పించినా కూడా పట్టించుకోవద్దు. పట్టించుకో. మన విధానం ఏంటనేది మనం చూసుకోవాలి. వాడి కోపం వాడే తినిపోతాడు, మనకేమైతలేదు. తన కోపమే తన శత్రువు, తన కోపమే తన శత్రువు అంటే అదే ఒక్క మాటలో చెప్పేశారు వాళ్ళందరూ. మనం నిదానం ఉండాలి. మీ అమ్మ నాన్న ఏం చేస్తుండే వాళ్ళు? మా నాయన పోలీసు, మీ నాన్నగారు పోలీసు. మేము నలుగురం ఆడపిల్లలం అయితే మా అన్న ఒక్కడే. మీ నలుగురు ఆడపిల్లలు, మీ అన్న ఒకడు, అబ్బాయి ఒకలే, మగపిల్లలు ఒకరు. ఆ యొక్క తహసీల్దార్. ఎవరు తహసీల్దారు? మా అన్న. మీ అన్న తహసీల్దారు. అబ్బో, చాలా విశేషము. అయినా కూడా అసలు నీకు ఇంత నిలువెత్తు గర్వం లేదు, ఏది లేదు. పని ఇప్పుడు నీ కూతురుకి సరిగా లేదు, ఆమె ఇక్కడ పని చేసుకుంటుంది మా దగ్గరకు వచ్చని ఆమెతో పాటు వచ్చి పని చేస్తున్నావు నువ్వు. అది బిడ్డ ప్రాణం ఊరుకోవట్లేదు. అది చాలా విశేషం అమ్మా.